ఇచ్చేసినటువంటి గౌరవ అల్లూరు సీతారామరాజు జిల్లా అధ్యక్షురాలు కొట్టపల్లి భాగ్యలక్ష్మి గారికి, అలాగే ఉమ్మడి జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్ చెల్లి సుభద్ర గారికి, అలాగే పరిశీలకురాలు శ్రీమతి శోభా హైమావతి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎంపీడీసీలకు, అలాగే వైస్ ఎంపీ గారికి, ఎంపీపీ గారికి, అలాగే జేసీఎస్ జిల్లా కన్వీనర్ గారికి, అలాగే స్వచ్ఛంద డైరెక్టర్ సోమేశ్వర్ గారికి, అలాగే పత్రికా మిత్రులకు, అలాగే వివిధ క్యాడర్లో ఉండేటటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి మిత్రులారా, మరి ముందుగా మీకైతే నేను క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే చాలా లేట్ అయినందుకు. మీరు ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు. అసలు ఈరోజు మరి మనకు ప్రతి ఒక్కరు కూడా, అంటే రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు నడవాలనేటటువంటి ఉద్దేశంతో మరి పెద్దలు గౌరవ పాడేరు శాసనసభ్యురాలు గారి, లేదనుకుంటే హైమావతి మేడం గారు కానీ, లేదనుకుంటే జిల్లా చైర్మన్ గారి సూచనలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రావడం అనేటటువంటి జరిగింది. ముఖ్యంగా నా తరఫున, అంటే రాబోయేటటువంటి ఎలక్షన్స్లో మీరు నన్ను గెలిపిస్తే ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి మీ సేవ చేయడానికి ఖచ్చితంగా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీ శ్రేయస్సు కోరేదంతా కూడా మీరే. మరి మీరు నాకు వెన్నముక లాంటి వాళ్ళు. మీరు లేకపోతే నేననేటటువంటి వాడు ఉండను. కాబట్టి మీ అందరూ కూడా అన్ని వేళలా అందుబాటులో ఉండి మీకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ, ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ఇంతసేపు వేచి మరి సభని ఇంత ఘనంగా నిర్వహించినందుకు నిర్వాహకులకి మీకు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.